మంగళగిరిలో స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో స్వాతంత్ర సమరయోధులు బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న 20వ వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. టీడీపీ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, గుంటూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడారు. తన జీవితాన్ని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంకితం చేసిన మహానుభావుడు లచ్చన్న అని, స్వాతంత్ర సమరయోధుడు వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి అని వారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, పట్టణ పార్టీ అధ్యక్షులు పడవల మహేష్, ప్రధాన కార్యదర్శి రియాజ్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు కారంపొడి అంకంరావు, టీడీపీ నాయకులు అన్నం నాగబాబు, ఏమినేని కోటేశ్వరరావు, బైరబోయిన శ్రీనివాసరావు, జొన్నాదుల బాలకృష్ణ, మాజేటి సూర్యవేణుగోపాలకృష్ణ, పేరం ఏడుకొండలు, షేక్ సుబ్బాని, గోసాల రాఘవ, చెల్లూరి సత్యనారాయణ, జంజనం వెంకట సుబ్బారావు, జూపల్లి వెంకటేశ్వరరావు, ఓట్ల కనకమల్లికార్జునరావు, అబ్దుల్లా ఖాన్, పంది రామకృష్ణ, కుక్కరపాటి పూర్ణ, తోట కరుణకుమార్, చెరకు పూర్ణ, పలగాని గంగాధర్, చింతా జగన్మోహన్ రావు, నక్క రాజశేఖర్, బిట్రా రాధాకృష్ణ, తన్నీరు కృష్ణ, కౌతరపు శ్రీనివాసరావు, ఆకురాతి లక్ష్మణ్, పిల్లిళ్ల గంగాధర్, వీర్రాఘవులు, కృష్ణ, యేసుబాబు, మేకా గోపి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి 20వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గంలోని డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ నందు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు వారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనందరికీ తెలుసు, స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న గారు తన 21వ సంవత్సరంలోనే మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనేక ఉద్యమాలని ధైర్యంగా బ్రిటిష్ వారిని కూడా ఎదుర్కొని ఉద్యమాలు నడిపిన ఘనచరిత్ర కలిగిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. గాంధీ గారి పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని వారు ఏదైతే వెనుకబడిన ప్రాంతం శ్రీకాకుళం జిల్లా బారువాలో జన్మించారో ఆ బారువ గ్రామంలోని సముద్ర నీటిని ఉపయోగించి ఉప్పు తయారు చేసి ఆ ఉప్పుని అమ్మటం ద్వారా వచ్చిన డబ్బులతో ఉద్యమాన్ని నడిపిన ఘనచరిత్ర కలిగిన వ్యక్తి స్వర్గీయ లచ్చన్న గారు. స్వాతంత్రం వచ్చే వరకు కూడా పెళ్లి చేసుకోనని చెప్పి 39వ సంవత్సరం వరకు కూడా పెళ్లి చేసుకోకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న వ్యక్తి, స్వాతంత్ర పోరాటంలో వీరోచితంగా పోరాడిన వ్యక్తి గౌతు లచ్చన్న గారు. అలాగే సర్దార్ గౌతు లచ్చన్న గారికి మాత్రమే భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి స్వర్గీయ గౌతు లచ్చన్న గారు. వారి ఆశయాలన్నీ కూడా మన నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో, మన యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో వారి ఆశయాన్ని మనందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇదే వారికి మనం ఇచ్చే ఘనమైన ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేస్తాం. బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజున ఆంధ్రప్రదేశ్ని మరి ఒక ప్రత్యేక రాష్ట్రంగా కావాలని చెప్పేసి ఉద్యమం చేసినటువంటి ప్రజా అభిష్టం మేరకు అనేక ఉద్యమాల్లో 1930 ప్రాంతంలోనే ఉప్పు సత్యాగ్రహం గాంధీ మహాత్ముడు ప్రారంభించినప్పుడు ఆ రోజున దానికి ప్రేరణ పొంది ప్రజలకు ఈ బ్రిటిష్ వారి నుంచి విముక్తి కలిగించాలనే ఒకే ఒక లక్ష్యంతో అనేక పోరాటాలు చేసి బ్రిటిష్ వారిని ఉత్సబోభించినటువంటి మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఈరోజు ఆయన మరి 20వ వర్ధంతి సందర్భంగా మరి డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మరి ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి వర్ధంతి కార్యక్రమం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవనంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,
ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా బీసీసీఎల్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే లచ్చన్న గారు శ్రీకాకుళం జిల్లా బారువా గ్రామంలో జన్మించి చిన్న వయసు నుంచి కూడా విద్యార్థి దశ నుంచి ఒక నాయకుడిగా వెలిగి బ్రిటిష్ వారిని స్వతంత్ర సమర యోధలో తరిమి కొట్టి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని లచ్చన్న గారు అనేక దఫాలుగా మరి ఎంపీగాను ఎమ్మెల్యేగాను కొన్ని చట్టసభల్లో కొన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. మంగళగిరి వీటి జయం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కాలేజ్ వద్ద సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ్ ఆధ్వర్యాన నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు రేఖా సుధాకర్ గౌడ్, సంఘం నాయకులు వై నరసింహారావు, వాకా మంగారావు, రేఖా విజయ్ కుమార్, ఏమినేని రామ్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి వర్ధంతి కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గ గౌడ సంఘం, ఎంటీఎంసీ గౌడ సంఘం, అలాగే మంగళగిరి పట్టణ గౌడ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. సర్దార్ గౌతు లచ్చన్న గారు శ్రీకాకుళం జిల్లాలో బారువా గ్రామంలో అతి నిరుపేద కుటుంబంలో జన్మించారు. వారు స్వాతంత్ర సమరయోధుడిగా అనేక పర్యాయాలు బ్రిటిష్ వారి పరిపాలనలో జైలుకి వెళ్ళినటువంటి మహోన్నత వ్యక్తి. అలానే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వారు మన ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల కార్యక్రమాలకి హాజరై రైతు పక్షవాదిగా, బీసీ పక్షవాదిగా అనేక కార్యక్రమాలకి రూపొందినటువంటి మహానాయకుడు. ఈరోజు స్వాతంత్ర సమరయోధులు, బీసీ సంఘాల నాయకులు సర్దార్ గౌతు లచ్చన్న గారి 20వ వర్ధంతి సందర్భంగా మరి ఆ మహనీయునికి మంగళగిరి పట్టణ గౌడ సంఘం, అలాగే నియోజకవర్గం ఎంటీఎంసీ గౌడ సంఘం ఆధ్వర్యంలో గొప్పగా నివాళులు అర్పించడం జరిగినది. మరి సర్దార్ అనేది భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తర్వాత మన సర్దార్ గౌతు లచ్చన్న గారికి ఈ బిరుదు భారత ప్రభుత్వం ఇచ్చింది. మరి ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ఆయన అడుగుజాడలు నడిచినట్లయితే మన భారతదేశం ఒక గొప్ప ఇదిగా ఉంటుందని భావిస్తూ ఈ చక్కని అవకాశం ఇచ్చిన ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదలపాడి పెన్నిది, గౌడ జాతి ముద్దుబిడ్డ, బీసీలకు పెద్ద దిక్కు, స్వాతంత్ర సమరయోధుడు శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా మంగళగిరి పట్టణంలో ఆయన విగ్రహానికి మంగళగిరి పట్టణ గౌడ సంఘం తరపున ఈ నివాళుల కార్యక్రమం జరుగుతున్నది. లచ్చన్న గారు అతి పేద కుటుంబంలో జన్మించినా కూడా విద్యార్థి దశ నుంచి కూడా నాయకుడిగా ఎదిగి మరి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన వ్యక్తి సర్దారు గౌతు లచ్చన్న గారు. సర్దార్ అనేది మరి వల్లభాయ్ పటేల్ కావచ్చు, దానికన్నా ముందు సర్దార్ సర్వాయి పాపన్న. సర్దార్లు 3 బిరుదులు ఉంటే 2 బిరుదులు గౌడ జాతికి చెందినవి. 350 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు బహుజన చక్రవర్తిగా వెలిగి గోల్కొండ కోటను వేలాడు. అలాగే మరి ప్రజా సమస్యలకై, రైతు సమస్యలకై ఆనాడు మొట్టమొదటి పాదయాత్ర చేపట్టిన వ్యక్తి. మంగళగిరి బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పూలమాలలు వేసి వర్ధంతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పారేపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో మరి ఈరోజు సర్దార్ గౌతు లచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడానికి వివిధ కుల సంఘ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం ద్వారా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం.
స్వాతంత్ర సమరయోధుడు, పేదల పార్టీ పెన్నిధి, నిరంతరం శ్రామికుడు, బలహీన వర్గాలే నా ఊపిరి అనేటువంటి సిద్ధాంతంతో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్గాల కోసం అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసినటువంటి మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఒక మారుమూల గ్రామంలో బారువా అనేటువంటి గ్రామంలో శ్రీకాకుళం జిల్లాలో జన్మించి ఒక కల్లుగీత కార్మికుడి కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా భారతదేశానికి మరి ఒక మహానాయకుడిగా వెలుగొందినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు కానీ, మరి సర్దార్ అనేటువంటి బిరుదు ఈ భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత ఆ బిరుదాంకితుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. మన జాతులందరూ కూడా ఎంతో గర్వించదగ్గటువంటి మహానాయకుడు ఆయన. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజీ పడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు. సమాజంలో ప్రజల కోసం సేవ చేశాడు. ఆయన మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ అలాంటి మహనీయుల యొక్క సరసన అనేక రాజకీయాల్లో ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి వారు. కర్పూర్ ఠాకూర్ గారు, నేషనల్ లీడర్స్ ఎంతోమంది ఆయన సమకాలికులతో పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి మహనీయుడు ఈ బలహీన బడుగు వర్గాల వారందరూ కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క చేసిన ఉద్యమాలు పోరాటాలని మనందరం కూడా నెమరు వేసుకుంటూ సర్దార్ గౌతు లచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు వారు శంకర్రావు గారు మరియు నియోజకవర్గ అధ్యక్షులు దొగుపర్తి శ్రీను గారు, పట్టణ అధ్యక్షులు జొన్నాదుల కృష్ణ గారు, మరి మిగతా మిత్రులందరూ శివరాం బాబాజీ గారు, వీరందరం కూడా సర్దార్ గౌతు లచ్చన్న గారికి ఘన నివాళులు అర్పించి మరి వారు చేసిన ఉద్యమం, త్యాగం, మరి ఒక గీత కార్మికుడు తాటి చెట్టు మీద పడి అనారోగ్య పాలవుతుంటే వారి కోసం కొన్ని ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి కావాలని ఆ రోజుల్లో ఆయన తీసుకున్న దానివల్ల ఈరోజు గీత కార్మికులు కొంత మేలు జరగడానికి కారణం ఆయన తీసుకున్న ఇదేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ గౌతు లచ్చన్న గారు చేసినటువంటి పనులు మనం ఎలా స్మరించుకుంటున్నాము. ఈరోజు కేసీఆర్ శంకర్రావు గారు చేసినటువంటి కృషి రాబోయే రోజుల్లో మన బిడ్డలకు భవిష్యత్తు కోసం, ఎందుకంటే ఆయన ఈ వయసులో ఆయన ఇంట్లో కూర్చున్నా జరిగిద్ది, కానీ ఎందుకు కష్టపడుతున్నారనేది మనం కూడా ఒకసారి అర్థం చేసుకొని మన బీసీ సంక్షేమ సంఘం ఇంకా బలపడాలని, ఇంకా చాలామంది ముందుకు రావాలని ఈ సంఘాన్ని బలోపేతం చేసి మనకి ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా మనం, ఎందుకంటే మన ఇంట్లో మనం కూర్చుంటే ఏది కూడా జరగదు, ఏది అవ్వదు. మనం రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేస్తే పోయేది ఏం లేదని మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మన రిజర్వేషన్ ఉంది, మనం ఓటు బ్యాంక్గా తీసుకున్నారు బీసీలని, కానీ మనకు సీట్లు లేవు. ఈరోజు దేశ ప్రధాని బీసీ అయినప్పటికి కూడా మనం ఎందుకు చేయించుకోలేకపోతున్నాం కూడా ఈరోజు ఎవరికి అర్థం కాని విషయం. ఈరోజు 33% మహిళా రిజర్వేషన్ బిల్ అంటున్నారు. 33%లో మా బీసీలకి ఎంత పర్సంటేజ్ అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే స్థానిక సంస్థల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, చట్టసభల్లో కానీ బీసీలకి మంచి ప్రయారిటీ ఇవ్వాలి. అన్నీ ఏ రాజకీయ పార్టీ వచ్చినా చేసేదేం లేదు, బీసీలని ఓటు బ్యాంక్గా వాడుకున్నారు, వదిలేస్తున్నారు. కానీ ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. మేము కూడా కేసీఆర్ శంకర్రావు గారి నాయకత్వంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందు ఇంకా బలోపేతం చేసి మాకు రావాల్సినవన్నీ కూడా మేము సాధించుకునే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న గారి వర్ధంతి వేడుకలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. పెద్దలైన కేసీఆర్ శంకర్రావు గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, అలాగే గౌతు లచ్చన్న గారి చేసిన త్యాగాలు ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ ముందుగా యువత కూడా ముందుకు రావాలని, ప్రతి ఒక్కరూ కూడా వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ మరింత బలోపేతం చేసి ఇంకా ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వారి చేసిన త్యాగాలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి వారికంటూ ఈ రోజున వారిని స్మరించుకుంటున్నామండి. ఆ రోజుల్లో వాళ్ళు చేసిన త్యాగాలను బట్టి మనం ఈ రోజున ఇటువంటి పెద్దల్ని మనం గౌరవించుకోగలుగుతున్నాము.